ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో తీవ్రంగా గాయపడిన టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోలుకుంటున్నాడని టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. వన్డే సిరీస్ అనంతరం రేపటి నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో మంగళవారం కాన్బెర్రాలో సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ కోలుకుంటున్నాడని తెలిపాడు. అయ్యర్ మా అందరితో మాట్లాడుతున్నాడని, మెసేజ్లు కూడా రిప్లై ఇస్తున్నాడని సూర్య చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ గాయం గురించి తెలియగానే నేను మా ఫిజియో ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాను. దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉంది. అయ్యర్ పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉంది. అందరితో మాట్లాడుతున్నాడు. ఫోన్ లో రిప్లై ఇస్తున్నాడు. ఐసీ నుంచి బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుత వైద్య పర్యవేక్షణలో ఉన్నాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కావడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. టీ20 సిరీస్ తర్వాత మేము అతనితో కలిసి ఇండియాకు వెళ్తాం అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. ఇక ఇప్పుడు ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్ కాన్బెర్రా వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:45 ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ మేము వన్డే సిరీస్ ను కోల్పోయినా టీ20 సిరీస్ లో రాణిస్తామనే ధీమా వ్యక్తం చేశాడు. గత కొన్ని సిరీస్ నుంచి మేము టీ20లో మెరుగ్గా రాణిస్తున్నాం. ఎక్కడైనా తమ జట్టు విజయం సాధిస్తుంది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో కూడా మేము సిరీస్ గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తూ సూర్య చెప్పుకొచ్చాడు.